ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి సీరియస్ సమీక్ష. కాళేశ్వరం తరహాలో చేస్తే సహించేది లేదని హెచ్చరిక. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదు. 27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు చేసినట్లు సమాచారం. తెలంగాణలో టార్గెట్ టెన్షన్. ఆర్టీసీ కండక్టర్లకు అధికారుల వేధింపులు. రోజుకి 5 నుంచి 6,000 కలెక్షన్ తీసుకురావాలని ఆదేశం. నేటి నుంచి అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్న ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని జల సౌధాలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సిఈ రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో పనిచేసిన చోట చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన 10 సంవత్సరాలు. దాదాపుగా ఈ 10 సంవత్సరాలు కేవలం సాగులో తెలంగాణ ఆలోచన చేయాలి. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వంశీకి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతోంది. అయితే విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హార్డ్ కోర్ వైసీపీ నాయకులు కూడా ఇలా మాట్లాడలేదండి. నిజంగా కమకులస్తుల్ని ఎవరెవరైతే శత్రువులుగా చూసే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడడానికి మనసొప్పలేదు. లోకేష్ గారిని ఎంత పర్సనల్ గా టార్గెట్ చేయడానికి, లోకేష్ గారి మీద అప్పుడు జరిగిన ట్రోలింగ్ పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతను సృష్టించినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పుడైనా ఏమైనా అన్నారా? ఇతను ఏమైనా కొట్టారా, లేకపోతే ఏమైనా కేసుల్లో పెట్టారా, లేకపోతే ఏమైనా దాడి చేయించారా? ఏమీ లేదు. కేవలం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటానన్నారు. ఇప్పుడే మనం ఈ పడవలోంచి పడవలో దూకేయాలి. మరి దూకే నిన్నెవడొద్దన్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలంటే ఇగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎందుకంటే మరి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, చదువుకున్నవాడనో లేకపోతే తెలివైనోడనో ఏదో కారణాలతో దగ్గర పెట్టుకున్నాడు కదా, అవన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ చెప్పేస్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవచ్చు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయం, దాని ద్వారా అందిన సాగునీటి లభ్యతపై సీఎం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు 99% సురక్షితంగా ఉందని, కేవలం 1% మాత్రమే మరమ్మతులకు గురైందని స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిపోయిందంటూ సీఎం అబద్దాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత లెక్కలేస్తే 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించను. 50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించను. ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. 3 ఏళ్లలో కూలడము ఇది ప్రపంచంలో వింత అంటున్నావు. నీదైతే కట్టకముందే కూలింది కదా. నీ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు, నీ ప్రాజెక్టు పూర్తి కాకముందే కుప్పగూలింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు కూలలే. నీ మైండ్లో, నీ మెదడులో ఒక ఏదో తేడా వచ్చింది. ఎందుకంటే కాళేశ్వరంలో ఇవాళ పోయింది కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగినవి. నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందని మాట్లాడే నువ్వు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 టీఎంసీల నీళ్లు తెస్తానని టెండర్లు పిలిచినావు కదా. కాళేశ్వరం కుప్పగూలిపోతే మరి 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడిగేలు తెస్తున్నావు. నువ్వు నీళ్లు తెచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే కదా. అంటే కేవలం చిల్లర మల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడు. వైసీపీ నేత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడి భార్య ఇందిరమ్మను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారణకు వచ్చింది. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ 2 విషపు పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విషపు పత్రికల్లో ఏ విధంగా విషపూరితంగా ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అవేమన్నా తగ్గుతాయి ఆ వార్తలు అంటే రోజు రోజుకి ఇంకా విషం చిమ్మటం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఈ రోజు కూడా అలానే విషం చిమ్ముతూ దారుణంగా రాసినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద 2 రకాల కేసులు లేవు, అన్ని రకాల కేసులు పెట్టారు. ఒకటేంటంటే గంజాయి కేసు పెట్టలా, 2 రేప్ కేసు పెట్టలా. లేదంటే ఆ 2 కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది. అంటే ఈ 11 నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఇంకో కేసు ఇది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట. కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించాడంట. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి. విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్, అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్ గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్ గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో
అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి PCCF అనుమతులు ఇచ్చింది. అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ 2/7/2022న ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/45/2000 విస్తీర్ణం 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/47/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి పూర్తిగా పట్టా భూములు. కడుపుకి అశుద్ధం తినేటటువంటి ఈ పత్రికలు నడిపే వాళ్ళు లేదంటే ఈ తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏముంటుంది, వాళ్ళు మనుషులు కాదు కదా. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా చేపట్టిన ఆపరేషన్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్లు సిఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను బీజాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులో ఆక్యుపెన్సీ 95 నుండి 100% నమోదవుతోంది. బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నా ఆదాయం పెరగడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు, డిపో మేనేజర్లు, కండక్టర్లకు టార్గెట్ విధిస్తున్నారు. రోజుకు కలెక్షన్ 5,000 నుంచి 6,000 తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. మహాలక్ష్మి ప్రయాణికులతో బస్సులు నిండిపోతుంటే టికెట్ కలెక్షన్ ఎలా పెంచాలంటూ పలువురు కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహాలక్ష్మి ఫ్రీ టికెట్ ఇస్తే నేనెందుకు తీసుకోవాలి, జోబులో పెట్టుకోవాలా? మళ్ళా మీకెళ్ళి నాకు దబాయిస్తూ నల్లకుంటా అని. ఏం పేరన్నా నీది? నీ పేరేంది చెప్పు. అట్లెట్లా వస్తుంది? నీకు చదవనికి రాదా? కుట్టా ఇస్తున్నావు టికెట్, మళ్ళా పైసలు ఇచ్చే ఫ్రీగా ఇచ్చేసే. మళ్ళీ నాకు ఇవన్నీ కథలు చెప్పొద్దు. ఓళ్ళు చెప్పాలా, అలా చెప్పాలా కథలు? విన్నా మేము తిరిగేటోళ్ళం, మాకే చెప్తే ఎట్లా? మేము బండి సర్వీస్కి ఇచ్చాము, బస్సులో వచ్చిన. అట్లా ఎంతమందికి ఇస్తున్నావు వాళ్ళు తీసుకొని జోబులో పెట్టుకుంటారు. ఎవరెందుకు తీసుకోరు? నేను రోజు ఎక్కుతా అని చెప్తుంటే కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాం. ఆడ నేను ఫంక్షన్ హాల్ కాడ బస్ ఆపినా, బస్ ఆపితే 2 సార్లు 2 బస్సులు వచ్చినాయి. ఇట్లా చేయటం పెట్టినా, ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు దంచుకొని. ఆడికెళ్ళి ఇడికి నడుచుకుంటూ వచ్చిన. ఎందుకు పెట్టాలి ఈ బస్సులు? మీరు ఎందుకు ఓడబెట్టమన్నాడు? చెప్పండి. మేము అడిగినాము, మాకు బస్సు పిరి పెట్టాయో మీకు ఓటేసామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? ఎంత గంట సేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి నీకు ఆపుతలేరని, నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ బాడకాలు బస్సు ఈ పిరి తీసేయాలి.
ఒక రోజు తిరుగుతాలో కొలువులు వస్తాలకే మంచిగా ఉంది ఇది. మేమేనా ఒక నాడు పోతాలకు మాకేమన్నా రోజు పోని అవసరం ఉంటేనే పోతాము. బస్సు పాడుకోవాలి 2-2 ఆపలే డ్రైవర్ కాదు చెయ్యి పెట్టా అడ్డం వచ్చాడు పాడుకోవాలని బస్సు మీరు పెట్టు వాళ్ళు కిరాయి పెడుతున్నారు అది కరెక్ట్ మీరు చెప్పాలి నేనన్నా అనుకో మళ్ళీ బదనాం చేస్తాను. నారా లోకేష్ నేటి నుంచి అనంతపురం జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు 22,000 కోట్లతో చేపట్టనున్న రిన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుమార్తె వివాహానికి హాజరవుతారు. శుక్రవారం రాత్రి అనంతపురంలోనే మంత్రి లోకేష్ బస చేస్తారు. 17వ తేదీ జేఎన్టీయూ స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వస్తారు. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మంటల పక్కన ఉన్న ప్లాస్టిక్ గోదాముకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. अरे ऊपर रहने दो, उन लोगों को ऊपर रहने दो, टेंशन नहीं है, ये डाल देंगे। आराम से सीधा बैठ आराम से
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజామున మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి నది వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించి కుటుంబ సమేతంగా ప్రత్యేక అర్చనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు సరస్వతి పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద రేవంత్ రెడ్డి సరస్వతి ఘాట్ ను ప్రారంభించనున్నారు. తేదీ వరకు 12 రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర సన్నిధిలో జరిగే సరస్వతీ పుష్కర మహోత్సవాలకు అశేష జనావళి భక్తి ప్రపత్తులతో తరలిరండి. త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కర పుణ్యస్నానమాచరించి పునీతులు కండి. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ధన్యులవ్వండి. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే పిల్లల కోసం హమ్మోర్ బ్రాండ్ కి చెందిన 4 ఐస్ క్రీమ్ మహాలక్ష్మి కార్నర్ అనే దుకాణంలో కొనుగోలు చేశారు. అయితే ఐస్ క్రీమ్ ను సగం తిన్న తర్వాత ఆమెకు అందులో బల్లితో ఒక భాగం కనిపించింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు అవ్వడం జరిగింది. దానితో వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడలేదని సమాచారం. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించబోదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. గుంటూరు
గుంటూరు అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటారు గుంటూరు 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 అరే గుంటూరు పోదంటారా ఇది గుంటూరు పోదంటారు గుంటూరు పోదా तेरा तो गेम बचाना पड़ेगा गुंटूर गुंटूर अरे गुंटूर పోదంటారా ఇది గుంటూరు పోదంట నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీపడి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, పేదలు ఫాలో అప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలో అప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది, త్వరలో దాన్ని ఇస్తారు. నేను ఉండే దాంట్లో 20 డివిజన్లు ఉన్నాయి, దాంట్లో 26 ఉన్నాయి, నా దృష్టిలో 54. నేను ఎప్పుడు సపరేట్ చేసుకోవాలా, ఆ రోజు చూడాలి, ఈ రోజు కూడా చూడాలా. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ, అంబేద్కర్ భవన్ కానీ, అవన్నీ రోడ్లోనే నేనే సీజన్ చెప్పా, అవి 2 మినిస్టర్తో మాట్లాడాను, శాంక్షన్ చేస్తా ఉన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగా చూస్తున్నాను, చేస్తాను ఖచ్చితంగా. శ్రీధర్ గారి పట్టుదల, ఆయన సోదరులు ఉండే గిరిధరెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా చేస్తామని. ప్రత్యేకంగా రూరల్ ఏదైతే పిలిచి చెప్పారో వీలైన మొదల్లో చేస్తాను. అదేవిధంగా ఆర్ఎంపీ రోడ్డు కూడా 2 శ్రీధర్ రెడ్డి, దాన్ని కూడా ఆర్ఎంపీ మినిస్టర్ మాట్లాడాను, ఆయన ప్రపోజల్ పంపించడం శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ కృష్ణపట్నం గారు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.